అగ్ని-5 ఈ పేరు వింటేనే డ్రాగన్ కంట్రీ నిలువునా వణికిపోతుంది. అందుకు ఏకైక కారణం అగ్ని-5కు చైనాలోని ఏ సిటీనైనా ధ్వంసం చేసే సత్తా ఉండటమే. కానీ ఇప్పుడు అగ్ని క్షిపణికి అమెరికా వణుకుతోంది. అగ్ని సీక్రెట్స్ తెలుసుకునేందుకు ఏకంగా తన నిఘా నౌకను హిందూ మహాసముద్రంలో మోహరించింది. అందుకు కారణం భారత్ జారీ చేసిన నోటమే. దేశ చరిత్రలోనే తొలిసారి ఏకంగా 4795 కిలోమీటర్ల పరిధిలో నోటీస్ టు ఎయిర్మెన్ జారీ చేసింది భారత్. దీనర్థం అమెరికాను కూడా చేరుకోగల క్షిపణిని పరీక్షించబోతున్నారని. ఆ క్షిపణి అగ్ని-5కు మోస్ట్ అప్డేటెడ్ వర్షన్ అగ్ని-6గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 16,000 కిలోమీటర్ల పరిధితో ప్రపంచంలో ఏ దేశాన్నైనా నాశనం చేయగల సత్తా అగ్ని-6 సొంతం. అందుకే అమెరికా కూడా అగ్ని-6కు వణుకుతోంది. హిందూ మహాసముద్రంలో నిఘా నౌకను దించడానికి రీజన్ ఇదే. ఇంతకు భారత్ నోటీస్ టు ఎయిర్మెన్ జారీ వెనక సీక్రెట్స్ ఏంటి? అగ్ని-6 నిజంగానే అందుబాటులోకి రాబోతోందా? చైనాను వణికిస్తున్న అగ్ని-5కు అప్డేటెడ్ వర్షన్ నిజమేనా? అమెరికా అంతు చూసి అగ్ని-6 మిసైల్ సిద్ధమవుతోందా? అగ్ని-6 మిసైల్ భారత్ను పవర్ఫుల్ గా మార్చబోతోందా? అగ్ని-5 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే ఉపరితలం నుంచి వాయుతలంలోకి ప్రయోగించగలిగే దీర్ఘశ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణి. 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దీని సాయంతో దాడి చేయొచ్చు. అంటే చైనా మొత్తం, ఆఫ్రికా, యూరోప్లోని కొన్ని ప్రాంతాల్లోని లక్ష్యాలపై అగ్ని-5 క్షిపణి సాయంతో దాడులు చేసేందుకు వీలు పడుతుంది. 50,000 కేజీల బరువుండే ఈ క్షిపణి అణువాయుధాలను కూడా మోసుకెళ్లగలదు. 1,500 కేజీల అణు వార్ హెడ్ తో ఇది దాడులు చేస్తుంది. ఈ ప్రత్యేకతలే అగ్ని-5ను భారత్లోని మోస్ట్ డెడ్లియెస్ట్ మిసైళ్ల సరసన నిలిపే. అగ్ని-5 కెనస్టరైజ్డ్ క్షిపణి. కెనస్టర్ అంటే గొట్టం లాంటి పరికరం. మిసైల్ ను రోడ్డు లేదా రైలు మార్గాల్లో ఈజీగా తరలించి ప్రయోగించొచ్చు. అన్ని రకాల వాతావరణాల్లోనూ తరలించి ప్రయోగించేందుకు కెనస్టరైజేషన్ ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టి అగ్ని-5 క్షిపణి డ్రాగన్ కంట్రీని వణికించింది. ఈ మిసైల్ పరీక్షలు నిర్వహించే టైంలో తన నిఘా నౌకల్ని హిందూ మహాసముద్రంలో మోహరించి క్షిపణి రహస్యాలు తెలుసుకునే ప్రయత్నాలు చేసేది. ఇప్పుడు హిందూ మహాసముద్రంలో అదే జరుగుతోంది. కానీ ఈసారి నిఘా పెట్టింది చైనా కాదు, భారత్పై టారిఫ్స్ తో రెచ్చిపోతున్న అమెరికా. హిందూ మహాసముద్రంలో భారత ప్రభుత్వం నోటమును జారీ చేసింది. నోటీస్ టు ఎయిర్మెన్ నే నోటముగా పిలుస్తారు. సాధారణంగా క్షిపణులు ప్రయోగించే సమయంలో ఆయా దేశాలు నోటమును జారీ చేస్తాయి. హిందూ మహాసముద్రంలో 4,795 కిలోమీటర్ల మేర ఎవరూ గగనతల కార్యకలాపాలు నిర్వహించకూడదని నోటములో భారత్ వెల్లడించింది. మధ్య స్వల్ప పరిధి క్షిపణుల పరీక్షలకు కేవలం 1,560 కిలోమీటర్ల పరిధిలోనే నోటమును జారీ చేస్తారు. ఇటువంటి నోటమ్స్ ను భారత్ గతంలో కూడా జారీ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 4,795 కిలోమీటర్ల మేర నోటం జారీ చేసింది. ఇక్కడే మోడీ సర్కార్ ఏదో పెద్ద క్షిపణి పరీక్షకే సిద్ధపడిందని ప్రపంచ దేశాలు అనుమానించాయి. అమెరికా అయితే ఇది ఖచ్చితంగా అగ్ని-5కు అప్డేటెడ్ వర్షనే అని నమ్మింది. వెంటనే తన నిఘా నౌకను హిందూ మహాసముద్రంలో దించింది. ప్రస్తుతం ఆ నౌక శ్రీలంక తీరానికి దగ్గరలో ఉంది. ఎస్ఎస్ శాంతా బార్బరా హిందూ మహాసముద్రంలో మాటు వేసుకుని ఉన్న నిఘా నౌక ఇదే. ఇండిపెండెన్స్ క్లాస్ కి చెందిన యుద్ధ నౌక ఇది. తీర ప్రాంత కార్యకలాపాలను, వివిధ రకాల ఆయుధ కార్యకలాపాలను ట్రాక్ చేసి వివరాలను అందించడమే ఈ నౌక పని. ఈ నౌకలో సెన్సార్ సూట్లో సీగిరాఫ్ ఏఎంబి రేడార్ ఉంటుంది. ఈ రేడార్ భిన్న రకాల్లో 3D రూపంలో గాల్లోని, ఉపరితలంలోని ఆయుధాలను ట్రాక్ చేసి చూపిస్తుంది. అంతేకాదు అత్యంత వేగంగా దూసుకువెళ్లే వాటిని, తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణుల్ని కూడా సీగిరాఫ్ ఏఎంబి రేడార్ గుర్తించి ఆ వివరాలు రికార్డ్ చేస్తుంది. ప్రధానంగా మిసైల్ ప్లమ్స్, దాని టెంపరేచర్ వంటి అంశాల ఆధారంగా పరీక్షించింది ఏ టైప్ మిసైల్ ఇట్టే గుర్తించగల సామర్థ్యం శాంతా బార్బరాకి ఉంది. అందుకే ఈ నౌకను గూఢచారిగా చెబుతారు. ఇలాంటి పవర్ఫుల్ నిఘా నౌక ఇప్పుడు హిందూ మహాసముద్రంలోకి రావడానికి కారణం భారత్ నిర్వహించే క్షిపణి పరీక్షలే. ముఖ్యంగా అగ్ని-6 క్షిపణి పరీక్ష కోసమే ఇండియా నోటం జారీ చేసిందని అమెరికా నమ్ముతున్నట్టు విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఈ క్షిపణి రహస్యాలు తెలుసుకోవడం అమెరికాకు ఎందుకంత కీలకం?
చాలా ఏళ్ల క్రితం ఒక విద్యార్థి అబుల్ కలాంను ఒక విచిత్రమైన ప్రశ్న అడిగాడు. అగ్ని మిస్సైల్ అమెరికాను నాశనం చేయగలదా అని ప్రశ్నించాడు. అయితే కలాం జోక్యం చేసుకుని, ప్రస్తుతానికి మనకు ఎవరూ శత్రువులు లేరు. అయితే ప్రపంచం మొత్తం ఏకమై 4 దిక్కుల నుంచి మనల్ని నాశనం చేయడానికి వచ్చినా వారిని నిలువరించే శక్తి మన దేశానికి ఉందని వివరించారు. అప్పుడు కలాం చెప్పిన శక్తి మరేదో కాదు, అగ్ని 6 క్షిపణి. అగ్ని 5కు అప్డేటెడ్ వర్షనే ఇది. 1 కంటే ఎక్కువ న్యూక్లియర్ వార్ హెడ్లను మోసుకెళ్లేలా అగ్ని 6ని రూపొందిస్తున్నారు. ఇది ఒకేసారి 10 వార్ హెడ్లను మోసుకెళ్లగలదట. అంటే ఒకసారి క్షిపణిలో అణుబాంబులు వేసి ప్రయోగిస్తే ఒకసారి 10 టార్గెట్లను ధ్వంసం చేసి పారేస్తుంది. ఒక్క అణుబాంబు వేస్తేనే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఒకేసారి టార్గెట్లను సెట్ చేసి మరి 10-20 బాంబులను వేస్తే అమెరికా కూడా నామరూపాలు లేకుండా పోవలసిందే. ఇది శత్రు రక్షణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి మరి ముందుకు దూసుకెళ్లగలదు. అందుకే అగ్ని 6 క్షిపణి అమెరికాను కూడా కలవరపెడుతోంది. అగ్ని 6 4 దశల ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి. ఈ క్షిపణిలో వాడే మేనవరబుల్ వార్ హెడ్ల కారణంగా అగ్ని 6 పరిధి మరింత పెరిగింది. ఈ క్షిపణి 8,000 నుంచి 12,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తాకగలదని భావిస్తున్నారు. అనధికారికంగా అయితే 16,000 కిలోమీటర్ల పరిధి ఉంటుందని చెబుతున్నారు. అంటే అమెరికానే కాదు, ప్రపంచం మొత్తం దీని పరిధిలోకి వస్తుందన్నమాట. ఈ క్షిపణిని ఎక్కడికైనా తరలించగలిగేలా, ఈజీగా ప్రయోగించగలిగేలా రూపకల్పన చేశారు. జలాంతర్గాములు, లాంఛర్ల నుంచి కూడా దీన్ని ప్రయోగించొచ్చు. అంటే మన సరిహద్దుల వరకు తరలించి మరి దీని శత్రు దేశాలపైకి ప్రయోగించొచ్చు. ఇలాంటి క్షిపణులు ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. అగ్ని 6 అందుబాటులోకి వస్తే ఆ దేశాల సరసన భారత్ కూడా చేరిపోతుంది. ఇది జరగొద్దని అమెరికా కోరుకుంటోంది. అందుకే అగ్ని 6 పరీక్షలపై అధికారిక ప్రకటన లేకపోయినా అనుమానాలతో తన నిఘా నౌకను హిందూ మహాసముద్రంలో మోహరించిందనేది విశ్లేషకుల మాట. తాజా నోటం జారీకి కారణం బ్రహ్మోస్ అప్డేటెడ్ వర్షన్ మిస్సైల్ పరీక్ష కూడా కావచ్చని నిపుణులు చెబుతున్నారు. సో ఈ మిస్టరీ వీడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.